రాష్ట్ర అభివృద్ధి కోసం, అలానే ప్రజల సంక్షేమం కోసం ఇవాళ ఏదైతే ఈ రాష్ట్రంలో వ్యవసాయ ఆధారితంగా ఉందో అలాంటి రైతుల కోసం, చదువుతున్నటువంటి పిల్లల భవిష్యత్తు కోసం, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలనే ఒక ఆలోచనతో రాష్ట్రానికి పెట్టుబడులు కానీ ఈ దిశగా ఆలోచన చేస్తూ ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంటే ఏదో ఒక విధంగా చేస్తున్నటువంటి పనులకు ఆటంకాలు కల్పించాలి, జరుగుతున్నటువంటి మంచి పనులు ప్రజల్లోకి వెళ్ళకూడదు, డైవర్ట్ చేయాలి అనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం ఏ రకంగా చేస్తుంది అనటానికి ఇవాళ ఒక నిదర్శనం. ఈ రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ అనే ఆయన 4 రోజుల క్రితం ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ మంత్రి అయినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద ఒక పిటిషన్ ఫైల్ చేశాడు. ఏంటంటే దాంట్లో సారాంశం, పవన్ కళ్యాణ్ గారు అధికార దుర్వినియోగం చేస్తున్నారు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి అనుచిత లబ్ధి చేకూరుస్తున్నారు, ప్రజల కోసం పనిచేయట్లేదు. సో దీనికి గాను కొన్ని డైరెక్షన్స్ ఇమ్మని, కొన్ని ఎంక్వైరీలు చేయమని ఈయన మేధా సంపత్తినంతా దాంట్లో పెట్టి ఒక మేధావిని అనే ఒక ఆలోచనతో కోర్టులో పిటిషన్ వేశాడు. మిస్కాండక్ట్ అంట, డిస్కనెక్ట్ చేసుకోవాలంట, చాలా పదాలన్నీ ఆ పిటిషన్లో వాడారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన మంత్రిత్వ శాఖ అయినటువంటి పంచాయతీరాజ్ అనే శాఖకి ఏ రకంగా దాన్ని చనిపోయినటువంటి ఒక వ్యవస్థని మళ్ళా పునరుజ్జీవం చేస్తూ ఉన్నటువంటి పంచాయతీ ప్రెసిడెంట్లందరికీ కూడా ఏ రకంగా గౌరవం కల్పించాడో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకందరూ తెలుసు, పక్క రాష్ట్రంలో వాళ్ళకి కూడా తెలుసు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ పెద్ద మనిషికి తెలియకపోవటం. రిటైర్ అయిన తర్వాత ఒక పార్టీ కూడా పెట్టాడు, లిబరేషన్ కాంగ్రెస్ అని. దాని ద్వారా గతంలో పోటీ కూడా చేశాడు. మరి రిటైర్డ్ ఐఏఎస్ వదిలేసి అయిపోయిన తర్వాత రాజకీయ నాయకుడు అవతారం ఎత్తిన తర్వాతైనా కానీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా. చాలా పదాలు వాడాడు. ఒకసారి ప్రజాస్వామ్యంలోకి వచ్చిన తర్వాత, ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండాలి అని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి ఇవన్నీ గతంలో చేయాలి కదా. అందుకే గురిగింద సామెత అని చెప్తుంటారు పెద్దలు. సామెతలు ఊరికనే పెట్టలా. మనముంటే ఒకటి, మనం లేకపోతే ఒకటి. నువ్వు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర నువ్వు ఉన్నప్పుడు ఇవన్నీ ఏమైపోయినారా బాబు నీకు? మరి ఇవాళ అదే విజయ్ కుమార్ గారిని అడుగుతున్నాను జనసేన పార్టీ నుంచి, నువ్వు చెప్పినటువంటి ఈ నీతులు సూక్తులన్నీ కూడా ఏమైపోయినాయి విజయ్ కుమార్? గతంలో నువ్వు ఒక సీనియర్ ఐఏఎస్ అనేది కూడా మర్చిపోయి పబ్లిక్ మీటింగుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని జగనన్నా అని చెప్పేసి పాటలు పాడినటువంటి నువ్వు ఇవాళ నీతులు చెప్తావా? ఆ రోజు చెప్పాను నువ్వు ఎంత సంస్కారంగా ఉన్నావో, ఎంత సంస్కారహీనంగా ఉన్నావు అనేది. జనసేన పార్టీ అధ్యక్షుడు ఒక నీతిగా రాజకీయాలు చేయాలనే ఆలోచనతో ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ పెట్టినటువంటి వ్యక్తి. ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఏమి చేయాలో అవి చేసుకుంటూ వెళ్తున్నాం. అవన్నీ మర్చిపోయి ఏదేదో పిటిషన్ వేసేద్దాం, కోర్టులోనే తీసుకుంటాయి, నాకు రిటైర్డ్ ఐఏఎస్ హోదా ఉంది కాబట్టి నిజం అనుకుంటే బూమ్రాంగ్ అవుతుంది. విజయ్ కుమార్ గారు, మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఏ రకంగా మీరు చేసినటువంటి అవినీతి అంతా కూడా ఏ రకంగా బయటకు రాబోతుందో, ఆ అవినీతికి అంతా కూడా ఏ రకంగా సమాధానం చెప్తారో అది కూడా ఖచ్చితంగా రానటువంటి రోజుల్లో తేలనుంది. మరొకసారి రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటున్నాం,
ఇలాంటి పిచ్చి పిచ్చి నాయాళ్ళందరూ వచ్చి ఏదో పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లనే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి మీ మనస్సాక్షిగా ఆలోచించండి.